ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ లెజిస్లేటివ్ మీటింగ్ కంటిన్యూ అవుతోంది. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో జరుగుతున్న మీటింగ్ కు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు అటెండ్ అయ్యారు. మీటింగ్ లో ప్రధానంగా అసెంబ్లీలో కులగణన, ఎస్సీ వర్గీకరణకు ఆమోదం అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 2 అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించి రాష్ట్రంలో 2 భారీ బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ ను సభలకు ఆహ్వానించాలని డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం, త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల పోలింగ్ పై డిస్కస్ చేయనున్నారు. ఇక పాత కొత్త నేతల మధ్య సమన్వయ లోపం వంటి అంశాలపై మాట్లాడనున్నారు. కొద్ది రోజుల క్రితం కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ అయిన అంశంపై కూడా మీటింగ్ లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. సీఎల్పీ మీటింగ్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, సమావేశంలో ఏ అంశాలపై చర్చ జరగనుంది? రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎల్పీ సమావేశం షురు అయింది. దాదాపు గంట పాటు సమావేశం ఇంకా స్టిల్ కొనసాగుతోంది. సో ప్రధానంగా కొన్ని ఎజెండాలు ఉన్నాయి ప్రభుత్వానికి, పార్టీ ముందు. వాటికి సంబంధించి హాజరైనటువంటి శాసనసభ్యులందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. అందులో ప్రధానమైనది బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన అపోహలు నిజంగా విపక్ష పార్టీలు లేవనెత్తుతున్నాయి. ఆ అపోహలకు ఎలాంటి తావు లేకుండా క్లియర్గా చెప్పాలనేటువంటి ఉద్దేశంతో వాటికి సంబంధించినటువంటి వర్గీకరణ ఎట్లా జరిగింది అనే, ఏ ప్రతిపదికన జరిగింది అనేటువంటి అంశాలను అన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూలంకుషంగా శాసనసభ్యులందరికీ కూడా వివరిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఇటు బీసీకి సంబంధించి, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే చర్చ జరుగుతోంది. ఇటు బీఆర్ఎస్, బీజేపీ ఏ అంశాలను లేవనెత్తుతున్నాయి కాబట్టి నిజంగానే అలాంటి ట్రాప్లో జనాలు పడొద్దు, లేదంటే ఆయా బీసీ సంఘాలకు సంబంధించినటువంటి ఆ వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ట్రాప్లో పడొద్దు అనేటువంటి అంశాన్ని ఇప్పటికే ప్రభుత్వం చెప్తోంది. అదే మాటను కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, మంత్రులు, బీసీ నేతలంతా కూడా అదే మాట చెప్తున్నారు. సో ఇట్లాంటి వాటికి తావు లేకుండా 2 బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఒకటి బీసీలకు సంబంధించినటువంటి ఒక సభను, బహిరంగ సభను ఏర్పాటు చేసి బీసీ వల్ల ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, అదేవిధంగా రాజకీయంగా ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ లబ్ధి పొందుతున్నారు, ఏ లెక్క ఫలాల ప్రకారం వాళ్ళకి అందుతున్నాయా లేదా ఫలాలు అనేటువంటి అంశాలపైన క్లియర్గా చెప్పాలి. ఆ బాధ్యత అంతా కూడా ప్రభుత్వం పైన, పార్టీ పైన ఉందనేటువంటి అంచనాకు ఇప్పటికే ఎల్పీలో సమావేశమైనటువంటి నేతలంతా కూడా ఆ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. సో 2 బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని చెప్పి చెప్తున్నారు. వాటికి సంబంధించిన షెడ్యూల్ అధికారికంగా చెప్తే కానీ తెలిసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు అయితే 2 సభలను, ఒకటి బీసీలకు సంబంధించి, ఇంకొకటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో మరొక సభను ఏర్పాటు చేసి ఈ రెండింటికి సంబంధించి కాంట్రడిక్షన్స్ ఏవైతే లేవనెత్తుతున్నారో, ప్రాపగండా చేస్తున్నారో వాటికి తావు లేకుండా క్లియర్గా జనాలకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా బ్రీఫ్ చేయాలనేది ప్రభుత్వం టార్గెట్గా తెలుస్తోంది. అందుకే శాసనసభ్యులందరికీ కూడా దీనిపైన ఇప్పటికే దఫల వారీగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ని కూడా ఇచ్చారు. 2 సార్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 2 అంశాలపైన 2 సబ్ కమిటీలు ఏర్పాటు చేశారు. 2 సబ్ కమిటీలకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్గా ఉన్నారు, కో చైర్మన్గా దామోదర్ రాజనరసింహ ఉన్నారు. వాళ్ళే దఫల వారీగా ఈ వర్గీకరణ ఎట్లా జరుగుతున్నటువంటి విషయాలను చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి అంచనా, వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం మళ్ళొకసారి హాజరైనటువంటి ఎల్పీలో హాజరైనటువంటి శాసనసభ్యులందరికీ కూడా మళ్ళొకసారి వాటికి సంబంధించినటువంటి బ్రీఫింగ్ చేస్తామని చెప్పి ఇప్పటికే చెప్పారు. ప్రధానంగా బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, లేదంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కొంతమంది ప్రొవోక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రయత్నాల్లో భాగంగా పడకుండా క్షేత్రస్థాయిలో వీటికి సంబంధించినటువంటి బెనిఫిట్స్, లాభాలు ఏంటి అనేటువంటి విషయాలపైన, ఎవరు అర్హులైనటువంటి వాళ్ళు ఉంటారు అనేటువంటి విషయాలపైన చాలా క్లియర్గా ప్రభుత్వం ఉంది. ఎవరి వాటా ఎంతో ఎవరెంతో వారి వాటా అంతే అనేటువంటి ఒక స్లోగన్ని దేశవ్యాప్తంగా అగ్రనేత రాహుల్ గాంధీ ఇతని ఆబాది ఉత్ని హక్ అనేటువంటి స్లోగన్ని ఆయన వెతుకున్నారు. ఆయన చెప్పారు కాబట్టే ఆయనకు కొనసాగింపుగా తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి కొనసాగింపుగా ఈ రకమైనటువంటి ఎక్సర్సైజ్ని, ఇంత బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ అంతా కూడా జనాల్లోకి, క్షేత్రస్థాయికి వెళ్ళడానికి ఒక్కో కాన్స్టిట్యుయెన్సీకి ఇన్ఛార్జ్లను నియమించి, ఎట్ ది సేమ్ టైం లోకల్ బాడీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. కాబట్టి వాటిలో భాగంగానే పథకాలు ఎట్లా అంటున్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా
గ్రౌండ్ లెవెల్ వరకు రూట్ లెవెల్ వరకు వెళ్తున్నాయా లేదా అనేటువంటి ట్రాకింగ్ విధానం ద్వారా ఒక పరిపాలనా విధానాన్ని మంచి గవర్నెన్స్ని ఏర్పాటు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దానికోసమే ఇన్ఛార్జ్ల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఇన్ఛార్జ్ల పాత్రతోనే గ్రౌండ్ లెవెల్ వరకు రూట్ లెవెల్ వరకు వాళ్ళకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అందుతాయి. వైద్యపరంగా, విద్యాపరంగా, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే బెనిఫిట్స్ అర్హులైనటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్లకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క స్కీము గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం, మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారం అవన్నీ కూడా రూట్ లెవెల్లో వెళ్ళాలంటే ఇన్ఛార్జ్ల వ్యవస్థ ఉండాలి. కాబట్టి ఆ ఇన్ఛార్జ్లకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకుంటామనేటువంటి విషయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాయిస్గా బయటకు వస్తుంది. కాబట్టి ఈ అంశాలపైనే క్లియర్గా సమావేశంలో పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. చాలా రోజుల నుంచి ఒక చర్చ జరుగుతోంది. కొన్ని కాన్స్టిట్యున్సీస్లో దాదాపు 10 ప్రాంతాల్లో పాత కొత్త నేతల మధ్య వివాదం ఉంది. అది సివియర్గా లేకపోయినప్పటికీ కూడా కొంతమంది దాన్ని పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు. వాటికి కూడా తావు లేకుండా వాటికి సంబంధించినటువంటి మీ అభిప్రాయాల సేకరణ కూడా సేకరిస్తాం. ఏమైనా అట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా పార్టీ దృష్టికి, రాష్ట్ర అధినాయకత్వం దృష్టికి తీసుకువస్తే వాటికి సంబంధించి కూడా సార్ట్అవుట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. దీంట్లో భాగంగానే కొంతమంది వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డికి సమయం అడిగినట్లు, దానికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు కూడా తెలుస్తోంది. సో ఇలాంటి విషయంలోనే ఎలాంటి గ్యాప్స్ లేకుండా బయట చర్చ జరుగుతున్నటువంటి దానికి భిన్నంగానే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ వాళ్ళు చెప్పేటువంటి ప్రతి విషయాలను కూలంకుషంగా విని వాటికి రెమెడీ ఏంది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి మా సీఎం రెడీగా ఉన్నారనేటువంటి విషయాన్ని కేబినెట్ మంత్రి ఏ మంత్రిని తట్టి చూసినా అదే మాటలను చెప్తున్నారు. కాబట్టి ఈ ఎల్పీ మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి బ్రీఫ్ చేస్తారు. ఈ ఎల్పీ మీటింగ్ సంబంధించి ప్రధాన ఎజెండాలు ఏవైతే ఇందాక చెప్పారో దానికి ప్రకారం ఏమేం ఎక్సైజ్ ఉండబోతుంది, ఇందాక మనం చెప్పిన దాని ప్రకారం 2 బహిరంగ సభలు అని చెప్తున్నారు. ఏ షెడ్యూల్కి పెట్టబోతున్నారు, ఎక్కడ పెట్టబోతున్నారు, ఎంతమంది జన సమీకరణకు సంబంధించి ఏమైనా క్లారిటీ ఇస్తారా అనేది చూడాలి. ఈ సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తోంది. ఆ తర్వాత ఈ సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్తారు. పిసిసి మహేష్ గౌడ్ కూడా వెళ్తారు. బట్టి విక్రమార్క కూడా వెళ్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది. కానీ ఇద్దరి షెడ్యూల్ మాత్రం ఇప్పటికే ఖరారు అయిపోయింది. ఎల్పీ మీటింగ్కి సంబంధించినటువంటి సారాంశాన్ని ఢిల్లీ పెద్దలతో వివరించడము, ఆ తర్వాత చారిత్రక ఘట్టంగా చెప్తోంది ప్రభుత్వం 2 అంశాలను. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి అగ్రనాయకత్వం చెప్పిన దాని ప్రకారం మేము నడుచుకున్నాం అనేది ఈ ఫీడ్బ్యాక్ పలానా రకంగా ఉంది. జనాల్లో కూడా ఈ ఫీడ్బ్యాక్ ఉంది. ఎల్పీ సమావేశంలో కూడా ప్రతి ఒక్క శాసనసభ్యులు ఈ ఫీడ్బ్యాక్లు చెప్పారనేటువంటి అంశాన్ని ప్రతిదీ మళ్ళీ ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళడానికి ఖర్గేతో భేటీ అయిన తర్వాత ఈ వివరాలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి మహేష్ కుమార్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలను మహేష్ కుమార్ గౌడ్ ఖర్గేకి వివరించే అవకాశం కనిపిస్తుంది. పరిపాలనకు సంబంధించి ఏమేం తీసుకోబోతున్నాము, ఇక ముందు ఏ గవర్నెన్స్ని మేము ప్రజల ముందు ఉంచబోతున్నాం, ప్రజల వద్దకి పాలనలాగా మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం ఏమేమి ఇప్పటివరకు పాసిబుల్ అయింది, ఇంకేవి ఫినిషింగ్లో ఉన్నాయనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కటి ఢిల్లీ పెద్దలకి వివరించే అవకాశం అయితే కనిపిస్తోంది.